చేసుకుని నిందితుడు జట్టి వెంకటేశ్వరరావు అనే అతను మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా ఉంటున్నారు. ఆయన గతంలో 2016లో ఓ మర్డర్ కేసులో ముద్దాయి. ఆయన మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నాడని చెప్పి అతని మీద గుడ్ బిహేవియర్గా ఉండాలి, ఫర్దర్గా ఇంకెలాంటి అఫెన్సెస్ జరగకూడదు అని ఈ రౌడీ షీటర్స్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్న క్రమంలో వీళ్ళని గుడ్ బిహేవియర్గా ఎంఆర్ఓ గారి ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేయిస్తే ఆయన 5 lakhs రూపీస్ ఒకవేళ అందుకు ఉల్లంఘిస్తే ప్రభుత్వానికి కట్టవలసి వస్తుందని చెప్పేసి సంతకాలు పెట్టి మామూలుగా బైండ్ ఓవర్ చేసుకున్నట్టుగానే చేసుకున్నాడు. అది మనకు ఫోర్స్లో ఉంటుండగా మళ్ళీ మొన్న 18వ తేదీ పోయిన నెల 18/6/26 తేదీన నైట్ ఇంటికి వెళ్తూ ఎవరో వచ్చి బైక్ని కొట్టారనే ఉద్దేశంతో అతను వెళ్తున్న బైక్ ఏదో టచ్ అయిందని, వాస్తవానికి అయితే ఇతనే వెళ్ళి వాళ్ళ బైక్ని గుద్దాడు. గుద్ది ఆ క్రమంలో మళ్ళీ తిరిగి అతని మీద దాడి చేసి అతన్ని కొట్టడం. సో దానివల్ల ఆ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఎంఆర్ఓ గారి ముందు ఇచ్చాం. మిమ్మల్ని గతంలో మీ ముందు ఇతని పలానా రౌడీ షీటర్ని జట్టి వెంకటేశ్వరరావుని మీ దగ్గర ప్రొడ్యూస్ చేస్తే అతను 5 lakhs రూపీస్ ఈ పీరియడ్ లోపు నేను ఏదన్నా వేరే నేరం చేస్తే గవర్నమెంట్ వారికి 5 లక్షల రూపాయలు చెల్లిస్తానని ఆయన బాండ్ మీద సంతకం చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈ మధ్యకాలంలోనే మళ్ళీ ఆ పీరియడ్ కోర్సులో ఉంటుండగానే మళ్ళీ అతను దాన్ని ఉల్లంఘిస్తూ ఇంకొకరి మీద దాడి చేయడం అనేది చట్టరీత్యా నేరం కదా, మీరు దాన్ని మరి ఆ బాండ్ ఫర్ఫిట్ చేయండి అని చెప్పేసి లెటర్ పెట్టాను. పెడితే దాని మీద ఎంఆర్ఓ గారు మనకు అంటే 5 lakhs కట్టమని చెప్పారు. అతనికి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చాను, టైం ఇచ్చారు 21/7 లోపు కట్టమని చెప్పి. బాబు మేము అంత 5 లక్షల రూపాయలు నేను కట్టుకోలేనని చెప్పేసి అతను మాట్లాడి ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ తన బిలో పావర్టీ లైన్ కింద వస్తారని చెప్పి వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని మేరకు చూసి గమనించి ఎంఆర్ఓ గారు 1 లక్ష రూపాయలు ఆయనకి ఫైన్ వేయడం జరిగింది. సో 1 లక్ష రూపాయలు ఆయన కట్టాడు. సో ఇది ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది అంటే, ఎవరైనా కానీ రౌడీ షీటర్స్ వన్స్ బైండ్ ఓవర్ అయ్యి ఎంఆర్ఓ గారి ముందు మళ్ళీ ఆ రూల్ని వ్యతిరేకించిన ఉల్లంఘించిన ఆ పీరియడ్లో మళ్ళీ వాళ్ళు ఏదైనా నేరంలో పాల్గొన్నా, ఎవరి మీద దాడి చేసినా, ఎలాంటి కేసులు ఎదుర్కొన్నా వెంటనే ఇలాగా ఖచ్చితంగా వాళ్ళు ఇంతంత ఫైన్ కట్టాల్సి వస్తుంది హెవీగా. మరి 1 లక్ష రూపాయలు ఈ రోజుల్లో అంటే ఎవరికైనా కానీ చాలా బాధగానే ఉంటుంది. సో కాబట్టి రౌడీ షీటర్లంతా కొద్దిగా అప్రమత్తంగా ఉండి వాళ్ళు గుడ్ బిహేవియర్తో ఉండాలని, వాళ్ళందరికీ ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపించాలనే ఉద్దేశంతో ఈ చర్య ఎంఆర్ఓ గారు తీసుకున్న చర్య మాకు అందరికీ సపోర్టివ్గా ఉంది. సో దీనివల్ల రౌడీ షీటర్లలో ఇక మీదట బైండ్ ఓవర్ అయిన వాడు ఏదో సంతకమే కదా పెట్టేసి వెళ్ళిపోతామని చాలా చులకనగా తీసుకోకుండా సీరియస్గా దీని మీద వాళ్ళు ఒకసారి ఆలోచన చేసి ఉత్తరోత్తర ఎలాంటి కేసుల్లో ఉండకుండా ఉండాలనే హెచ్చరికకు ఇది ఒక ఉదాహరణగా మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాము. వీళ్ళందరికీ కొంచెం ఒకసారి సర్క్యులేట్ అయితే అందరికీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ.